ఆర్థిక రంగం. వ్యవసాయం ప్రధాన వృత్తి. బుక్కరాయలు పెనుగొండ వద్ద సిరువేరు అని చెరువును త్రవ్వించాడు. సాళ్వ నరసింహులు అనంతపురం వద్ద సరసంబాడి చెరువును నిర్మించాడు. కృష్ణదేవరాయలు కొనకల్లు వద్ద పోర్చుగీసు వారి సాయంతో తుంగభద్ర నదిపై ఆనకట్టను నిర్మించారు. విదేశీ వ్యాపారం తూర్పు దిక్కున చైనాతోనూ పశ్చిమాన పర్షియాతోనూ ప్రధానంగా జరిగేది. అబ్దుల్ రజాక్ ప్రకారం దాదాపు 300 రేవు పట్టణాలు ఉన్నాయి. తూర్పు దిక్కున మచిలీపట్నం, మెటుపల్లి ప్రధాన రేవు పట్టణాలు. మొదటి దేవరాయలు రెడ్డి రాజులను జయించి మెటుపల్లి రేవును ఆక్రమించుకున్నాడు. తాను కూడా అభయాశాసనం అను ఒక శాసనం వేయించాడు. పశ్చిమ దిక్కున అతి ముఖ్యమైన రేవు పట్టణం భట్కల్. పోర్చుగీసు వారి సాయంతో కృష్ణదేవరాయలు ఈ పట్టణాన్ని అభివృద్ధి చేశాడు. ఆముక్త మాల్యదలో పర్షియా నుంచి గుర్రాలు దిగుమతి చేసుకోబడుతున్నాయని తెలియజేశాడు. తాడిపత్రి, ధర్మవరం, అదోని, గుత్తి మరియు వేములవాడ నూలు పరిశ్రమలకు ప్రధాన కేంద్రాలు. ప్రధాన వర్తక సంఘాలు. కైకొల్లాలు మరియు మణిగ్రామం నూలు వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి. వీధి అనగా నేత కార్మికులు నివాసం ఉండు ప్రాంతం. పంచమూరు మరియు తెలక్కాయలు ఇతర ప్రముఖ వర్తక సంఘాలు. గోల్కొండ మరియు వజ్రకరూర్లు వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధిగాంచాయి. సమాజము. సాంఘిక దురాచారాలైన దేవదాసీ విధానము, సతీ సహగమనము, కన్యాశుల్కం ప్రబలినాయి. దేవదాసీలు తెలంగాణలో జోగినీలుగాను, కోస్తాలో వీరిని మాతాంగీలుగాను పిలుస్తారు. సమాజంలో వ్యవసాయదారులు కుడిచేతి కులాలు పెరిగాయి. చేతి వృత్తుల వారు ఎడమ చేతి కులాలుగాను ఇడుంగాను విడిపోయారు. సామాజిక ఆధిపత్యం కొరకు వీరి మధ్య పోరు జరిగేది. న్యూనిస్ సతీ సహగమనం గురించి సమగ్రంగా వివరించారు. భర్త శవంతో పాటే భార్యను కూడా పూడ్చిపెట్టే సాంప్రదాయం ఉన్నదని తెలియజేశారు. మతము. సంగమ వంశము. శైవ మతాన్ని పాటించగా మిగిలిన వంశాలు వైష్ణవాన్ని పాటించాయి. సంగమ వంశస్థుల శాసనాలు విరూపాక్షాయ నమః అనే మంత్రంతో అంతమవుతాయి. సాళువ నరసింహునితో వైష్ణవం అమలులోకి వచ్చింది. వెంకటపతి రాయుల కాలం నుంచి శాసనాలలో శ్రీ వెంకటేశ్వరాయ నమః అను ప్రస్తావన ప్రారంభమైంది. కృష్ణదేవరాయలు తన గురువుగా తాతాచార్యులను నియమించుకున్నాడు. మతపరంగా శృంగేరి పీఠం స్మార్థ విధానానికి ప్రధాన కేంద్రమైంది. ప్రఖ్యాత అద్వైతవాది అప్పయ్య దీక్షితులు రెండవ దేవరాయల ఆస్థానానికి చెందినవాడు. వైష్ణవంను అభివృద్ధి చేసే విధంగా మధ్వాచార్య ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. ఇతని శిష్యుడైన పద్మనాభ తీర్థ ద్వైత మఠాన్ని స్థాపించగా మరో శిష్యుడు నరహరి కీర్తి శ్రీకూర్మంలో మరో గురుపీఠాన్ని స్థాపించాడు. విశ్వాసాలు. విశ్వాసపరంగా పంచాయతన అనగా 5 గురుదేవులను పూజించే విధానము. స్మార్థులలో ఇది ప్రారంభమైనది. మధ్వాచార్యుల వల్ల హనుమంతుని ఆరాధన ప్రారంభమైంది. పండరీపురంలోని విఠలస్వామిని పూజించే విధానము, విత్తోబా విధానము కృష్ణదేవరాయల కాలం నుంచే ప్రారంభమైంది. సాంఘిక దురాచారాలు. కన్యాశుల్కం, దేవదాసీ విధానం, సతీ సహగమనం మరియు వేశ్యావృత్తి ప్రధాన దురాచారాలైనాయి. రెండో దేవరాయలు కన్యాదాన విధానాన్ని అమలుపరచాలని బ్రాహ్మణుల చేత ప్రతిజ్ఞ చేయించాడు. కృష్ణదేవరాయలు కన్యాశుల్కాన్ని రద్దు చేశాడు. దేవదాసీ విధానం చోళుల కాలం నుండి ప్రారంభమైంది. దేవాలయాల్లో నాట్యగత్తెలుగా దేవదాసీలు నియమించబడేవారు. తెలంగాణలో వీరిని జోగినీలు అని, కోస్తాలో మాతాంగీలు అని పిలుస్తారు. న్యూనిస్ సతీ సహగమనం గురించి సమగ్రంగా వివరిస్తాడు. భర్త శవంతో పాటు భార్యను కూడా పూడ్చిపెట్టేవారని వివరించాడు. విద్య, భాష, కళలు. వేదాంత దేశికుడు రచించిన యాదవాభ్యుదయం మరియు రామాభ్యుదయం విజయనగర కాలం నుంచి మొట్టమొదటి కావ్యాలైనాయి. ఇతడు కవి తార్కిక సింహ అని పిలువబడ్డాడు. అచ్యుతరాయల కాలంలో తిరుమలాంబ వరదాంబికా పరిణయం రచించింది. మహామంత్రి తిమ్మరుసు బాలభారతంపై మనోరమ వాక్య అను వాఖ్యానంను రచించాడు. తెలుగు భాషలో స్వర్ణయుగంగా ఈ యుగం పిలువబడ్డది. నాచిన సోమతో విజయనగరం కాలం నాటి ఆంధ్ర భాషా చరిత్ర ప్రారంభమవుతుంది.
ఇతడు తన ఉత్తర హరివంశం అను గ్రంథాన్ని హరిహర దేవుడికి అంకితమిచ్చాడు. సాళ్వ నరసింహుని కాలంలో పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతంను తెలుగులోకి అనువదించాడు. శృంగార శాకుంతలం రచించాడు. వాణి నా రాణి అని ప్రకటించాడు. తెలుగు భాషలో మొట్టమొదటి యక్షగానమైన సౌధారీ చరిత్రను ప్రోలగట్టి చెన్నయ్య రచించాడు. కృష్ణదేవరాయల కాలంలో భువన విజయం అను సాహిత్య సమావేశం నిర్వహించాడు. సంస్కృతంలో కృష్ణదేవరాయలు మధాలస చరిత్ర, జాంబవతి పరిణయము, ఉషా పరిణయము, సత్యవధు పరిణయము మరియు శసమంజరి అను గ్రంథాలను రచించాడు. తెలుగులో ఆముక్తమాల్యద పంచమహాకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. విష్ణు సిద్ధీయం అను పేరు మీద ఇది వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వబడ్డది. అల్లసాని పెద్దనతో ప్రబంధ యుగం ప్రారంభమైంది. ఆంధ్ర కవితా పితామహుడిగా పిలువబడ్డ పెద్దన మనుచరిత్రను రచించాడు. నంది తిమ్మన పారిజాతాపహరణం రచించగా దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకం, కాళహస్తీశ్వర మహత్యాన్ని రచించాడు. యాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర రచించగా అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయము రచించాడు. రామరాజ్య భూషణుడు తిరుమల రాయల కాలంలో వసుచరిత్రను రచించాడు. పింగళి సూరణ రఘుపాండవీయం, కళాపూర్ణోదయం మరియు ప్రభావతి ప్రద్యున్నం అను కావ్యాలను రచించాడు. తెనాలి రామలింగడు పాండురంగ మహత్యం అనే కావ్యాన్ని రచించాడు. ఇది తెలుగు పంచమహాకావ్యాలలో ఒకటి. పంచమహాకావ్యాలు: 1 ఆముక్తమాల్యద, 2 కాళహస్తీశ్వర మహత్యం, 3 పాండురంగ మహత్యం, 4 శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం, 5 పారిజాత పరిణయం. తంజావూరు రఘునాథ నాయక ఆస్థానంలో మధురవాణి మరియు మత్తుపల్లని అను తెలుగు కవయిత్రులు ఉండేవారు. మత్తుపల్లని రాధికా స్వాంతనము అనే కావ్యాన్ని రచించింది. సంగీతం: స్వామి విద్యారణ్య సంగీత సర్వస్వంను రచించాడు. లక్ష్మీనాథుడు కృష్ణదేవరాయ ఆస్థాన విద్వాంసుడు. సంగీత సూర్యోదయాన్ని రచించాడు. ప్రపంచ సాహిత్యంలోనే అత్యధిక కీర్తనలు రచించిన తాళ్లపాక అన్నమాచార్యుడు తెలుగులో తొలి వాగ్గేయకారుడైనాడు. పదకవిత్వాలు క్షేత్రయ్యతో ప్రారంభమైనాయి. కర్ణాటక సంగీతానికి మూల పురుషులు మరియు త్రిమూర్తులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రీలు తంజావూరు ఆస్థానానికి చెందినవారు. నృత్యం: భరతనాట్యం అతి ముఖ్యమైన నాట్యంగా వెలుగులోనికి వచ్చింది. భరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా ఇది రూపొందించబడ్డది. కాకతీయుల కాలం నాటి జానపద నృత్యమైన పేరిణీ నాట్యం అనగా శైవులు ఆకాశంతో చేసే నాట్యం, సిద్ధేంద్ర యోగిచే ప్రవేశపెట్టబడ్డ కూచిపూడి మరియు యక్షగానములు ముఖ్యమైన నాట్య రూపకములు అయినాయి. చిత్రలేఖనం: ఈ కాలం నాటి చిత్రలేఖనం లేపాక్షిలోని పాపనాశేశ్వర ఆలయంలోని రంగమండపంలోనూ తంజావూరులోని దేవాలయాల్లోనూ ప్రధానంగా కనబడతాయి. వాస్తు శైలి: చోళ దేవాలయాల్లో ఎత్తైన శిఖరాలుంటాయి. విజయనగర శైలిలో ముఖ్య లక్షణాలు: దేవుడితో పాటు దేవతకి కట్టబడ్డ అమ్మవారి గుడులు మరియు ఆలయం లోపల కళ్యాణ మంటపాలు, బయట పుష్కరిణీలు. ప్రౌఢదేవరాయలు హంపీలో హజరామ ఆలయమును నిర్మించగా కృష్ణదేవరాయలు విఠలస్వామి ఆలయాన్ని మరియు కృష్ణస్వామి ఆలయాన్ని, పురందరదాస్ మఠమును నిర్మించారు. హంపీలో కృష్ణదేవరాయలు నిర్మించిన పద్మమహల్ ఇండో ఇస్లామిక్ వాస్తుశైలికి ముఖ్య నిదర్శనం. తన తల్లి నాగాంబ జ్ఞాపకార్థం నాగలాపురం, హోస్పేట్ను నిర్మించాడు. విజయనగర కాలం నాటి దేవాలయాలు పెనుగొండ, లేపాక్షి, తాడిపత్రి, కదిరి మరియు తంజావూర్లలో కనబడతాయి. తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం, చింతల వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు నరసింహస్వామి ఆలయాలు ముఖ్యమైనవి. విదేశీ యాత్రికులు: నికోలో కౌంటీ హంపీ పట్టణం గురించి, రాజప్రసాదం గురించి, పండగలు ముఖ్యంగా మహర్నవమి గురించి ప్రస్తావించాడు. ఇతని ప్రకారం ప్రౌఢదేవరాయలు భారతదేశంలోని పాలకుల్లోకెల్లా అత్యంత బలవంతుడు. ఇతడికి 12,000 భార్యలు అని, వారిలో 2,000 మంది సతీసహగమనానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అబ్దుల్ రజాక్: ఈయన ప్రకారం విజయనగర సామ్రాజ్యంలో 3,000 రేవు పట్టణాలున్నాయి. రాజధాని హంపి ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు పెద్ద పట్టణం. వజ్ర వైఢూర్యాలు బహిరంగంగా విక్రయించేవారు.
ప్రజలు ఉల్లాస ప్రియులు. వీరికి ఆహారం ఎంత ముఖ్యమో గులాబీలు అంత ముఖ్యమని తెలియజేశాడు. రాబర్ట్ సీవెల్ ఫర్గాటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని విజయనగర సామ్రాజ్యంపై ఈయన రచించాడు.